అరే ఓ నా కొడక, నాకు పచ్చి బుద్ధి. నన్ను కుర్చీ తాత అంటారు బే. నీకెక్కడున్నారు బే ఫాలోవర్స్? నాకున్నారు సుమారు 4 కోట్ల పైన. కరెక్ట్. రారన్న కొడక, నా పవర్ ఏందో చెప్తా. నిన్ను కొట్ట అటుగా పిసికి చంపుతా. పిసికి లేకపోతేగో ఎప్పటికుంటే టవల్ ఊరేస్తానా కొడక. భారతదేశం అంటే ఏమనుకున్నావు బే? మాది తింటో మమ్మల్నే తిడతావురా నా కొడక. కుర్చీ తాత ఒక్కసారి నాకు దొరుకురా. నీ అమ్మ భయపడాలి. నేను నిన్ను ఇక్కడ పార్క్ కాడ కొడితే ఇంటికాడ మీ అబ్బాయి ఏడవాలి. అట్లా కొడతా. మా గాడుపు తింటావు, మా అన్నం తింటావు, మా నీళ్లు తాగుతావు, మమ్మల్ని తిడతావురా. నీ ఈపు బలగొట్టకపోతే భయించేది నా పేరు కుర్చీ తాతే కాదు. మాట్లాడు. హలో. ఇగో ఎంతమంది పడ్డారు చూడు నా కోసం. నా కొడుక నీతో ఎవడన్నా ఫోటో దిగుతా అడిపే. నాతో దిగుతారు, నాతో దిగుతారు రా. యూట్యూబ్ కూడా తీసేయాలంటారు నాన్ వెజ్ అన్ని పోతాయి. 4 రోజులు పానం కూడా పోతే ఇస్తారు. వాడికి ఇండియాలో ఉన్న పౌరసత్వం కూడా తీసేయాలి. వాడు ఇండియా వచ్చి మన టైం వేస్ట్ కదా. మన పోలీసులకి, మన కోర్టులకి మన టైం వేస్ట్, మన డబ్బు వేస్ట్. నన్ను ఎవరు ఏం చేయలేని అంటున్నాడు. ఎవడు? ఇక్కడికి వచ్చాను మనం. నీ అక్క జరుగు బాబాయ్. ఊరేస్తా ఊరి నా కొడక కుర్చీ తాత అంటారు. అరే ఓ లుచ్చా, ఉప్పర్ బాల్ గురించి నీకేమేరు కబ్బే. ఒక్కటి పెట్టిండు అనుకో 3 దిక్కులో పడతావు. ఆ చెయ్యి చూసావా ఎప్పుడన్నా బాల్ అన్నది? నా కొడుక ఆయన దానికి ఎందుకు బే? నాకు కనపడు. నీ అక్క ఊరేస్తా దీంతో నీ బుడుబుడుకల. ఈ సందర్భంగా ఇండియన్స్ అందరికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. వాడు ఎక్కడైనా బ్యాంకాక్ లో కనిపిస్తే వాడి కుక్కను కొట్టినట్టు కొట్టండి. ఎందుకంటే వాడు దేశద్రోహి. మన దేశంలో పుట్టి, మన దేశంలో పెరిగి, మన దేశాన్ని విమర్శిస్తున్నాడు. ఇండియా కంట్రీ అంటున్నాడు. ఇండియా ఈజ్ సేఫెస్ట్ కంట్రీ అంటున్నాడు. ఇంత పెద్ద దేశద్రోహి నేను ఎక్కడ చూడలేదు.